గుడ్ ఈవినింగ్ సాయి బంధు. మనము సాయి సేవ ఎలా అసలు ఎందుకు చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సరే, మనం ఫైనల్గా తెలుసుకున్నాం ఎలాంటి బాధలైనా ఏ కష్టాలున్నా మనకి ఎలాంటివి బెనిఫిట్స్ కావాలైనా కూడా మనం గురుసేవ చేయాల్సిందే అని తెలుసుకున్నాం. సో మనం ఈ విధంగా తెలుసుకొని గురుసేవ చేస్తూ ఉంటాం కదా. అలా గురుసేవ చేస్తూ ఉన్నప్పుడు ఈ గురుసేవ చేయడం వల్ల మనలో ఎలాంటి మార్పులు కలుగుతాయి అనేవి ఇప్పుడు చూద్దాం. సో మనం దాహం వేస్తుంది, దాహం వేసినప్పుడు నీరు తాగామనుకోండి, వెంటనే ఏమవుతుంది, దాహం తీరుతుంది. అలానే దాహం వేసినప్పుడు వాటర్ తాగితే ఎలా దాహం వెంటనే తీరుతుందో, మనం కనుక గురువుని దర్శించిన వెంటనే మనసు దాని చాంచల్యాన్ని కోల్పోతుంది. అంటే మనసు స్థిరంగా ఉంటుంది. అది మొట్టమొదటిగా మనం పొందేది. తర్వాత గురు సన్నిధిలో మనం నిరంతరం ఉంటే ఆ గురు సన్నిధి ప్రభావం వల్ల మన మనసు పరిశుద్ధం అవుతుంది, అలానే పవిత్రం కూడా అవుతుంది. తర్వాత మన బుద్ధి వికసించి వివేకపూరితం అవుతుంది. అలాగే హృదయం కల్మషం లేకుండా, అంటే హృదయం ఎప్పుడు కల్మషరహితంగా ఉంచుకోవాలి. దానికి ఎవరు సహాయం చేస్తారు అంటే గురు సన్నిధి. అలాగే మనలో సద్గుణాలు పెరుగుతూ ఉంటాయి, దుర్గుణాలు తొలగుతూ ఉంటాయి. గురుపాదాలను మనం స్పృశించడం వల్ల పాపాలు నశిస్తాయి. ఓకేనా. గురు హస్తస్పర్శ వల్ల మనకి చక్రాలు ఉంటాయి, చక్రాలు జాగృతం అవుతాయి. యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. చక్రాలు అంటే ఏంటంటే మనలో 7 చక్రాలు ఉంటాయి. బేస్ చక్రాన్ని అంటే మూలాధార చక్రము, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం. సో ఈ చక్రాలన్నీ ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటాయో అప్పుడే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి జాగృతం అయ్యి సహస్రాలలో కలుస్తుంది అని చాలామందికి తెలిసిన విషయమే. సో ఈ చక్రాలు జాగృతం కావాలన్నా కూడా మనం గురుసేవ చేయాల్సిందే. సో ఇవన్నీ ఎప్పుడు కలుగుతూ ఉంటాయో అప్పుడు, అంటే ఎప్పుడైతే ఒక సాధకునిలో కానీ భక్తునిలో కానీ మనకి ఈ జాగృతం అనేది కలిగిందో, అంటే చక్ర జాగృతం అంటారు కదా, చక్ర జాగృతం కలిగితే ఏమవుతుంది, బేసిక్గా మనకి కుండలిని శక్తి యాక్టివేట్ అవుతాయి. సో ఈ శక్తి యాక్టివేషన్ జరిగిన తర్వాత ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏది ఫైనల్ అనుకుంటామో ఆత్మసాక్షాత్కారం పొందే అర్హతని సాధకుడు లేదా శిష్యుడు పొందుతాడు. సో మనం గురువుని ఎంత ప్రేమతో ఎంత శ్రద్ధతో సేవిస్తూ ఉంటామో అంతగా మన మనసు పవిత్రం అవుతుంది. ఎంతగా మనసు పవిత్రం అవుతుందో అంతగా కుండలిని శక్తి కలుగుతూ ఉంటుంది. సో ఎంతగా కుండలిని శక్తి జాగృతం అవుతూ ఉంటుందో అంత మనోనిశ్చలత కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనిషి బ్రహ్మానంద పారవస్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సో మనసులో ఉన్న అన్ని సంస్కారాలు నశిస్తే కానీ మనకి ఎప్పుడు నిత్యశాంతి అనేది ప్రాప్తించదు, అలాగే మోక్షం కూడా లభించు. చాలామంది అంటారు కదా, ఫైనల్గా మనిషి సాధించాల్సింది ఏంటంటే మోక్షం అంటారు. ఈ మనోనాశనం అయ్యే వరకు కూడా మోక్షం అనే ప్రసక్తే లేదు. సో ఏ రకంగా చూసినా మనం ప్రాపంచికంగా లాభాలను పొందాలైనా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించాలన్నా కూడా మనం చేయాల్సింది ఏంటి, గురుసేవ మాత్రమే శరణ్యం అన్నమాట. ఎందుకు, సూర్యుడి సన్నిధిలో మనకి చీకటి ఉండదు, అలానే అగ్ని సన్నిధిలో చల్లదనం ఉండదు. సో గురు సన్నిధిలో కూడా అశాంతి దుఃఖం అనేవి ఉండవు. కానీ అందరూ కోరుకునేది మనం సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలనే, కానీ అశాంతిగా ఉండాలని కోరుకోము కదా, దుఃఖం కోరుకోము కదా. సో మనం ఎప్పుడూ శాంతిగా ఉండాలి, దుఃఖం లేకుండా ఉండాలి అంటే గురు సన్నిధిలో ఉంటూ గురుసేవ చేస్తూ ఉండాలన్నమాట. అంటే సర్వ ప్రయత్నాలతో కూడా మనం గురువు అని ఎవరిని అంటాం, సాయిని ఆరాధించాలి, సేవించాలి. ఎందుకు అసలు ఆరాధించాలంటే ప్రపంచంలో మనకి చాలా బంధాలు ఉంటాయి. అండ్ సర్వ ప్రయత్నాలతో మనం ఏం చేస్తాము, బతకడం కోసం చాలా సంపాదిస్తాం. సో మనం ఎన్ని సంబంధాలు పెట్టుకున్నా, ఎంత సంపాదించినా కానీ, ఎన్ని సమకూర్చుకున్నా, ఎంత మందితో ప్రేమను పంచుకున్నా, బంధుత్వాన్ని పనివేసుకున్నా కూడా అవన్నీ ఏమవుతాయి అంటే కాలంలో కరిగిపోతాయి, ఏదో ఒకరోజు దూరం అయిపోతాయి. అన్నీ అసత్యమైనవే, క్షణికమైనవే. సత్యమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది, జన్మజన్మలో మనతో తోడుగా వచ్చేది, మన వెంటే ఉండి రక్షించేది ఏది అంటే గురుసేవ మాత్రమే. అందుకే హేమాద్ పంతు ఒక విషయం చెప్తారు,
ఆయన ఏం చెప్పారో అదే నేను యథాతథంగా చదువుతాను. అదేంటంటే గురువుని ఎలా కీర్తించాలి అనేది ఈయన చెప్పారనమాట. హేమద్ పంత్ అలా కీర్తించారు. అదేంటంటే గురువుకు పాదాభివందనం చేయటమే మాకు యోగం, యాగం, తపస్సు, సాధనలన్నీ. శ్రీ సద్గురు నామం మాకు పవిత్ర వేదం. సాయి సమర్థ అనేదే మాకు మంత్రం, అదే మాకు యంత్రము, అదే మాకు తంత్రము. సాయికి ప్రపత్తి చేసిన భక్తులకు బ్రహ్మం సత్యం అన్న అనుభూతి కలుగుతుంది. అదే సమయంలో జగత్తు మిథ్య అన్న నిజం కూడా అవగతం అవుతుంది. అంటే మనం ఏం చేయాలి? అన్నం తింటే కానీ మనకి ఎలా అయితే ఆకలి తీరదో, సాయిని సేవిస్తే కానీ, అంటే గురువుని సేవిస్తే కానీ మనసు కలిగించే బాధ అనేది ఎప్పటికీ తొలగదు. మనం స్నానం చేసినప్పుడు సబ్బు ఉపయోగిస్తాం. సబ్బు ఉపయోగించకపోతే మురికి, మాలిన్యం తొలగవు కదా. అలానే సాయిని సేవించకపోతే మనోమాలిన్యం కూడా తొలగదు. చీకటిని తొలగించాలంటే ఏం చేయాలి? దీపం వెలిగించాలి. సో సాయిని సేవిస్తే మనకి అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానం అనే వెలుగు వస్తుంది. అలానే కదా. సో సాయిని సేవిస్తే కానీ బ్రహ్మానందం అనేది మనకి తెలియదు. శిల్పిని ఆశ్రయిస్తేనే కదా ఒక శిల అనేది శిల్పంగా అవుతుంది. మనం సాయిని ఆశ్రయిస్తేనే మనం జీవులుగా ఉన్న మనము శివుడు అవుతాం. ఎందుకంటే ఫైనల్గా శివుడు మాత్రమే. మరి ఇప్పుడు వరకు సాయి అని మరీ శివుడు అంటున్నారంటే ఏం కాదు. మనం స్టార్టింగ్లోనే చెప్పాం, ఒక పరబ్రహ్మమే దేహంగా దాల్చి అదే ఒక మానవ రూపంలో సాయిగా మనకి ప్రత్యక్షమయ్యి 60 సంవత్సరాలు ఈ భూమి మీద వెలసారు. అనేక లీలలు, శక్తులు, సిద్ధులు ప్రసాదించారు. మనకి ఎన్నో లీలలు చూపించారని చెప్పుకున్నాం కదా. అంటే ఈ సాయి వేరు, శివుడు వేరు కాదు. దీనికి ఒక నిదర్శనం కూడా ఉంది. లక్ష్మీబాయి అనే ఆమెకి ఏమవుతుందంటే, ఆమె మసీదుకి వెళ్తూ ఉంటుంది. మసీదుకి వెళ్తే సాయి అలా కూర్చుంటారు. ఒక పాము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అది వచ్చినప్పుడు కూడా ఎవరు చూడరు. వచ్చి సాయికి ఈ వీపు నుంచి ఎక్కి ఇలా మెడలో చుట్టుకొని సాయి తల మీద కొంచెం ఇలాగ అంటారు కదా, అలా చుట్టి మళ్ళీ ఎలా వెళ్ళిందో అలా దిగిపోయి వెళ్ళిపోతుంది. దాని అర్థం ఏంటంటే నేను శివుడిని అని సాయి మనకి తెలియజేశారనమాట. సో ఇందువల్ల మనం సాయిని సేవించాలంటే ప్రాపంచికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మనం ఎలాంటి ప్రయోజనాలు పొందాలైనా అన్ని భగవంతుడి కంటే, అలాగే సాయిని కూడా భగవంతుడిగా ఆరాధించడం కంటే కూడా మనం సాయిని గురువుగా సేవిస్తే మనం అత్యున్నత ఫలితాలను పొందవచ్చు అని ఈ సాయి సేవా సూత్రం ఒకటిలో మనం తెలుసుకున్నాం. సో అందుకోసమే మనకి సాయి సేవ కావాలి, సాయిని గురువుగా స్వీకరించాలి. దీనితో మొదటి సూత్రం మనకి సమాప్తమైంది. సాయిరాం.